నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ. ఇప్పుడు మనతో పాటు ఒక ప్రొడ్యూసర్, అంటే దిగ్గజమైన ప్రొడ్యూసర్, తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడు, రేవంత్ రెడ్డి షాడో అనుకోవచ్చు. సో మనతో పాటు భూషం జగన్మోహన్ రెడ్డి గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న, ముందుగా ఈ టీజర్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది, క్రేజీ కళ్యాణం. సో ఈ సినిమాని మీరు ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటి? నాకు కథ బాగా నచ్చింది బాస్. తెలంగాణ కథ, మనకు బాగా నేటివిటీ ఉన్న కథ, చాలా ఫీల్ అయిన కథ. రోజు చూస్తుంటాం అసలు మన ఊర్లలో చూసిన కథ, అది నచ్చి నేను చేసిన. సో ఇప్పుడు ఈ టీజర్ ని రేవంత్ రెడ్డి గారికి చూపించే ప్రయత్నం చేస్తారా, లేకుంటే సినిమాలో తనని రిలీజ్ ఈవెంట్ తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా ఉందా? నరేష్ గారు టీజర్ చూసిన రోజే చెప్పిండు, కంపల్సరీ సీఎం గారికి చూపించాలి, ఇది తను కూడా కావాలంటే వస్తాడు, కంపల్సరీ రేవంత్ అన్నకి చూపిస్తా, టీజరు చూపిస్తా, ప్రీమియర్ కూడా అన్నకేసి చూపిస్తా, మాక్సిమం ట్రై చేస్తాం, అడిగి పిలవడానికి ట్రై చేస్తాం, వాళ్ళ ప్రీమియర్ పిలవడానికి ట్రై చేస్తాం. ప్రీమియర్ లాంచ్ అంటే మీ మొదటి సినిమా, అంటే మొదటి కదా, మొదటి సినిమా ఫస్ట్ థియేటర్ రాకుండా ఓటీటీకి వెళ్ళింది. ఈ సినిమా డైరెక్ట్ థియేటర్ రాబోతుంది, ఎలా ఉండబోతుంది? మొదటి సినిమా కోవిడ్ వల్ల రిలీజ్ చేయలేకపోయినా బాస్. అప్పుడు కంప్లీట్ అఖిల్ రాజ్ని, రాజవేడ్స్ రాంబాయి హీరోని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది విందు భోజనం సినిమాలో. అప్పుడు రిలీజ్ చేసుకుందాం అనుకుంటే కోవిడ్ వల్ల రిలీజ్ చేయలేకపోయినా, మళ్ళీ రిలీజ్ చేద్దాం అనుకో సెకండ్ టైం, అప్పుడు సెకండ్ కోవిడ్ వచ్చింది. అందరు అన్నారు ఇప్పుడు రావట్లేదు, అందులో నువ్వు కొత్త యాక్టర్స్ తోటి పోతున్నావు, చాలా కష్టం, నువ్వు మళ్ళీ బర్డెన్ అవుతుంది, మళ్ళీ రిలీజ్ తెలుసు కదా ఎంత ఖర్చు ఉంటుందో. లేదు ఓటీటీకి వెళ్ళమంటే ఆహాలో రిలీజ్ చేసినాం. ఇప్పుడు సెకండ్ మూవీ ఇక గట్టిగా చేయాలి, పెద్ద యాక్టర్స్ తోటి చేయాలి, కథకు ఎవరు కరెక్ట్ ఉంటారు అనుకుంటే వీళ్ళు ఎవరెవరు కరెక్ట్ అందరినీ అప్రోచ్ అయినాం. నేను కొత్త ప్రొడ్యూసర్నైనా కొత్త డైరెక్టర్ అయినా వాళ్ళు కథను నమ్మి ముందుకు వచ్చారు, అంత పెద్ద యాక్టర్స్. అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మీకు ఎటువంటి అనుబంధం ఉంది? నాకు చాలా ఆల్మోస్ట్ 90s నుంచి నాకు అన్న బాగా పరిచయం, బాగా ఆల్మోస్ట్ సొంత అన్న లెక్క. 90s నుంచి సేమ్, నేను అడ్వర్టైజింగ్ రంగంలో ఉన్నప్పుడు అన్న కూడా అడ్వర్టైజింగ్ లో ఉండే, అట్లా పరిచయం అది. అప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాం ఇప్పటి వరకు. అది సో ఎలా అనిపిస్తుంది అన్న, అంటే మీకు ఆప్తుడు సీఎం అయ్యాడు? చాలా బాగుంది. అన్న నన్ను నమ్మి కాంగ్రెస్ క్యాంపెయిన్ కూడా నాకు అప్పచెప్పిండి, అది కూడా నేనే చేసిన. కాంగ్రెస్ క్యాంపెయిన్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, టోటల్ అవుట్డోర్ అంతా నేనే చేసిన. అన్న నాకు అప్పచెప్పిండు. ఇప్పుడు గవర్నమెంట్ క్యాంపెయిన్స్ కూడా చేస్తున్నాను. సార్, మిమ్మల్ని ఒక ప్రొడ్యూసర్ చూడాలా, లేకుంటే ఒక రాజకీయ నాయకుడు చూడాలా? లేదు, నేను ఎప్పుడు అడ్వర్టైజింగ్ కంపెనీ, అడ్వర్టైజింగ్ ఓనర్ గానే చూస్తారు. సేమ్ సినిమాలు మాత్రం కంటిన్యూగా చేస్తుంటాం, మంచి సినిమాలు చేస్తా. రైట్, సూపర్. అనుపమ పరమేశ్వర్ గారిని ఈ సినిమాలో తీసుకోవడానికి కారణం ఏంటి? మీరే ఒప్పించారా, లేక డైరెక్టర్ గారు ఒప్పించారా? డైరెక్టర్ గారు ఒప్పించారు. ఆమె యాక్చువల్ చెప్పాలంటే ఆమె కథ విపరీతంగా నచ్చింది. ఆ కథ విన్నప్పుడు ఆమె అన్నది, యాస్టిస్ తీయగలిగితే అసలు ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా. నేను కథ విన్న రోజు ఆమె ఓకే నేను చేస్తున్నా అని చెప్పింది. నేను కొత్త ప్రొడ్యూసర్ని, నమ్మాలే కదా బస్, అంత పెద్ద యాక్టర్స్. నరేష్ గారు అంతే నమ్మిండ్రు, తరుణ్ ఫ్రెండ్. ఇక అఖిల్ అంటే ఆల్రెడీ నేను ఇంట్రొడ్యూస్ చేసిన అబ్బాయి, తను ఓకే. అనుపమ గారు కథను నమ్మి వచ్చారు. తరుణ్ భాస్కర్ గారిని ఈ సినిమాలో అంటే ఒక తాగుబోతు క్యారెక్టర్ లా కనిపించబోతున్నారు. ఇందాక ఒక మీడియా పర్సన్ అడిగినట్లు, అంటే తెలంగాణ సినిమాని ఈ రకంగా కొన్ని కాంట్రవర్సీ జరుగుతున్నప్పుడు ఒక తెలంగాణ వాసులు మీరేం చెప్తారు? లేదు బస్, కథలో భాగం తాగుతుంటాడు, అసలు అట్లా తాగుబోతు క్యారెక్టరే కాదు, అసలు చాలా మంచి క్యారెక్టర్. మీరు చూస్తారు తరుణ్ని, అసలు చాలా రెస్పెక్ట్ వస్తుంది తరుణ్ మీద ఈ సినిమా చూస్తే. అసలు మామూలుగా అందరూ మామూలుగా తెలంగాణలో రోజు 2 పెగ్గులు వేసుకుంటారు, దాంట్లో తప్పేమున్నది, అంతే. అంత చివరి అడగాలనిపిస్తుంది, మిమ్మల్ని పట్టుకుంటే రేవంత్ రెడ్డి గారికి ప్రజలకు సమస్యలు చెప్పొచ్చా? ఇదేది మిమ్మల్ని పట్టుకొని ప్రజల సమస్యలు ఉన్నాయి, మీ ద్వారా రేవంత్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేయొచ్చా? అట్లా తప్పకుండా ఏమైనా సమస్యలు ఉంటే తీసుకెళ్తా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ. నా పేరు పవన్ కుమార్. ఇందాక నేను టీచర్ చూడడం జరిగింది, క్రేజీ కళ్యాణం. దానికి కర్మకి అయినటువంటి డైరెక్టర్ గారు మనతో పట్టున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. నమస్తే సార్. నమస్తే సార్. అంటే మీరు మాట్లాడుతుంటే చాలా ఇన్నోసెంట్ గా అనిపిస్తున్నారు. ఇంత పెద్ద క్రూని, ఇంత పెద్ద క్యాస్ట్ క్రూని ఎలా పట్టారు సార్? అసలు అంటే కథే అండి, కథ స్క్రిప్ట్ పవర్ఫుల్ రాయగలిగినప్పుడు ఎవరైనా కన్విన్స్ అవుతారు, ఎవరైనా ఒప్పుకుంటారు, ఎంత పెద్ద ఆర్టిస్టులైనా ఒప్పుకుంటారని ఈ స్క్రిప్ట్ ద్వారా నాకు ప్రూవ్ అయింది. సో బేసికల్లీ కథ మెయిన్ స్క్రిప్ట్ స్ట్రాంగ్ గా రాసినప్పుడే అన్ని. సార్, మీ పేరు భద్రప్ప గాజుల. పేర్లోనే అంత మాస్ ఉంది, మీరు ఎందుకు ఇంత ఇన్నోసెంట్ ఉంటారా? ఇన్నోసెంట్ ఏం లేదు, అంటే నా
పర్సనాలిటీ అంతే. ఓకే. సో ఎలా ఒప్పించారు సార్? అంటే అనుపమ పరమేశ్వర్ గారిని మీరు ఫస్ట్ మూవీ ఇది. అవును. ఎలా ఒప్పించారు సార్ అనుపమ పరమేశ్వర్ అని? అంటే చెప్పింది అనుపమ కూడా చెప్పింది కదా, నేను స్టోరీ నరేట్ చేసినప్పుడు కూడా చాలా డీటెయిలింగ్ గా, అంటే ఆల్మోస్ట్ కళ్ళకు కట్టినట్టు ఆమెకు అనిపించింది. ఎవ్రీ క్యారెక్టర్ స్టోరీ, కంప్లీట్ స్టోరీ ఆమె ఎంజాయ్ చేసింది, ఎంటర్టైన్ అయింది, ఎమోషనల్ అయింది. సో అందుకే ఎమ్మటే కన్విన్స్ అయింది. మేబీ నరేషన్ వల్ల అనుకుంటా, కొంచెం నేను డీటెయిలింగ్ నరేషన్ ఇచ్చినందుకు. టీజర్ చూసిన చాలా అంటే తెలంగాణ స్లాంగ్ అనిపిస్తుంది. ఈ తెలంగాణ మూవీ అనుకోవచ్చు సార్ ఇది? తెలంగాణ మూవీ అని ఏమి ఉండదండి, అంటే యూనివర్సల్ ఎమోషన్, బట్ నేపథ్యం తెలంగాణ ఉంటుంది. నేను పుట్టి పెరిగింది ఇక్కడ తెలంగాణ కాబట్టి కొంచెం నేపథ్యం ఎంచుకున్నాం అంతేగాని తెలంగాణ కల్చరు, తెలంగాణ క్యారెక్టర్స్ అని కాదు. ఓకే. సబ్జెక్ట్ అయితే యూనివర్సల్, ఎమోషన్ యూనివర్సల్. ఇక తరుణ్ భాస్కర్ గారిని ఎలా ఒప్పించారు? అసలు తనకి అంటే ఏం మాయ చేశారు సార్ తనని? అంటే ఈ సినిమాలో తను తాగుబోతులాగా కనిపించబోతుంది. అంటే ఆయన విడగానే ఏమి ఒప్పుకోలేదు, కన్విన్స్ చేయాల్సి వచ్చింది. సో ఆయన యాక్చువల్లీ ఆయన ఈఎన్ఈ ప్రాజెక్ట్లో బిజీ ఉండే, సో షెడ్యూల్ వాటి మధ్య డేట్స్ ఇవ్వడం కుదరదని మధ్యలో ఇబ్బంది అయింది. కానీ ఆ క్యారెక్టర్ని ఆయన మర్చిపోలేదు. ఆయన అంటే ఈ క్యారెక్టర్ మిస్ చేసుకోవద్దు అన్న ఆలోచనతో, ఇంత మంచి క్యారెక్టర్ మళ్ళీ రాదేమో అన్న ఆలోచనతో ఆ డేట్స్ అడ్జస్ట్ చేసుకొని మాకు సపోర్ట్ చేసిండు, ఒప్పుకుండు. సార్ చివరిగా అంటే అనుపమ గారిని చాలా డిఫరెంట్ క్యారెక్టరేషన్ చూసాము. ఈ సినిమాలో అంటే చాలా కొత్తగా అనిపించబోతున్నారు. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమాలో అనుపమ నుంచి? అంటే గర్ల్ నెక్స్ట్ డోర్ అండి, అంటే మనం ఊర్లలో చూస్తుంటాం కదా ఆ అమ్మాయి, ఆ టైప్ న్యాచురల్ రియలిస్టిక్ క్యారెక్టర్. డన్ సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.